TSN6 న్యూస్ కి స్వాగతం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ పూర్తి పారదర్శక పాలన అందిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ అన్నారు. పటాన్చెరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రామచంద్రాపురం, పటాన్చెరు, అమీన్పూర్ రెవెన్యూ మండలాల పరిధిలోని 226 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదన్న సమున్నత లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అని విప్లవాత్మక పథకాన్ని పెట్టారని గుర్తు చేశారు. పటాన్చెరు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రజల ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్నట్టు తెలిపారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. షాదీ ముబారక్ చెక్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంఆర్ఓ గారు, రామచంద్రాపూర్ ఎంఆర్ఓ గారు, అలాగే పటాన్చెరు ఎంఆర్ఓ గారు, వారి సిబ్బంది, మాజీ కార్పొరేటర్లు, నూతనంగా ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, చెక్కులు తీసుకుపోయే లబ్ధిదారులు, పత్రికా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఇంచుమించు 2,90,00,000 రూపాయలు, 92 లక్షలు అంటే 3 కోట్ల రూపాయల వరకు ఈరోజు చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం తలపెట్టిన స్కీమ్ను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఏ విధంగా ఒక గరీబ్ బిడ్డ పెళ్లి చేస్తే ఇబ్బందులు ఎదుర్కొంటాడో ఓ తెలిసిన వ్యక్తిగా కళ్యాణ్ లక్ష్మి 50,000 కాడికి వెళ్ళి 75,000, 75,000 కాడికి వెళ్ళి 1,01,000 చిల్లర కాడికి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. దాన్ని మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఎంఆర్ఓలు, వారి సిబ్బంది ద్వారా ఇక్కడ ఒక మండలానికి 10 చెక్కుల ద్వారా నేను ఇచ్చేస్తాను. మీరందరూ ఏ మండలానికి ఆ మండలం కౌంటర్ ఉంది, అక్కడ చెక్కులన్నీ మీరు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, అలాగే ఎంఆర్ఓలను కోరేది ఏంటంటే ఏమాత్రం ఇక్కడ మిస్ అయినా మీ ఆఫీస్కి వచ్చిన వారికి పంపిణీ చేయవలసిందిగా ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నా. మీ సిబ్బందికి డైరెక్షన్ ఇవ్వండి. ఏమాత్రం ఒక చెక్కు రివర్స్ పోకుండా చూడండి. మనకు ఇబ్బందులు అవుతాయి కాబట్టి దాని పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు చెందే విధంగా ఎంఆర్ఓలు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, లబ్ధిదారులకు, చెక్కులు తీసుకునే లబ్ధిదారులకు, ఎంఆర్ఓలకు, వారి సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.